ఇసుక ఫ్రీనే కానీ ప్రతి రేణువుకు రేటు ఉంది. టన్నుల లెక్కన బోర్డులు పెట్టి మరి ముక్కుపిండి వసూలు, స్టాక్ పాయింట్ నుంచి రవాణా ఛార్జీలు పన్నులు అదనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సీజే ఠాకూర్ని కలిసినటువంటి సీఎం చంద్రబాబు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ని సీఎం చంద్రబాబు శుక్రవారం కలిశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాబు తొలిసారి సీజే ఇంటికి వెళ్లారు. శాశ్వత హైకోర్టు నిర్మాణం, కోర్టులో మౌలిక సదుపాయాల కల్పన, న్యాయాధికారుల పోస్టుల భర్తీపై వీరు చర్చించినట్టు తెలిసింది. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో న్యాయవాదులు, కక్షిదారులు, సిబ్బంది, జడ్జీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చర్చకొచ్చినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి నేను ఆ మాట చెప్తూనే ఉన్నాను. ఆ ప్రాంతంలో కనీసం ఆఫీస్ పెట్టుకోవడానికి లేదు, ఇల్లు కట్టుకోవడానికి లేదు, ఏ అవకాశం లేనటువంటి పరిస్థితి. అయితే రాజకీయ దురుద్దేశంతోనే వ్యక్తిత్వ హననం, ఎలాంటి ఆధారాలు లేకుండా నాపై ఊహాజనిత కథనం, నా భర్త ఏపీ కేడర్ అధికారి, దీంతో నిబంధనల ప్రకారం హైదరాబాద్ నుండి ఏపీకి వచ్చా, ఈనాడు రాత్రులపై ఆప్కాస్ట్ సభ్య కార్యదర్శి వైయాపరణ ఆగ్రహం, మహిళా అధికారిని కూడా చూడకుండా రాజకీయ దురుద్దేశంతో ఈనాడు పత్రిక తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుందని ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆప్కాస్ట్ సభ్య కార్యదర్శి డాక్టర్ వై అపర్ణ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. పాత్రికేయ విలువలకు పాతరేస్తూ ఎలాంటి ఆధారం లేకుండా ఊహాజనిత కథనాలతో ఈనాడు ప్రజలను తప్పుదో పట్టిస్తోందన్నారు. కేవలం దుగ్ధతోనూ రాజకీయ కారణాలతోనూ వార్త రాసినట్టు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఈనాడు కథనాన్ని అపర్ణ తీవ్రంగా ఖండించారు. తన ఖండాన్ని ఈనాడు ప్రచురించిన కథనం స్థానంలో వేయాలన్నారు, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారన్నట్టు వార్తని